ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఏవండి కిరాణా షాప్ కెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకురండి. నేను వెళ్ళనే. ఏ నేను వాడితో మొన్న గొడవ పడ్డా. వాడితో గొడవ పడితే వేరే షాప్ కెళ్ళి తీసుకురావచ్చుగా. నీతో గొడవ పడ్డా అని చెప్పి వేరే దాంతో కాపురం చేయట్లేదుగా. సెట్ అయ్యిరా కాదు, లారీ టైరు. నీ పంచెలాపి కిరాణా షాప్ కెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకురండి. తీసుకెళ్ళండి. ఏంటే తీసుకురామని చెప్తుంటే తీసుకురామని చెప్తాను నువ్వు. నువ్వు నాటకాలు చేస్తున్నారా మీరు? తెల్లారితే చాలు మొగుళ్ళు పట్టుకుని పాల ప్యాకెట్ తీసుకురా, షుగర్ ప్యాకెట్ తీసుకురా, కూరగాయలు తీసుకురా అంటారు. ఇంతకు ముందు తెల్లారితే కూరగాయల షాప్ ముందు ఆడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెల్లారితే మొగుళ్ళందరూ లుంగిలు కొట్టుకుని మగాళ్ళు ఉంటారు కూరగాయల షాప్ ముందు. ఏ మనుషులో ఏం అర్థం కాదు. బాబా పాల ప్యాకెట్ ఏంటి మేడం? మొగుళ్ళు టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాడేస్తున్నారు. చిన్న చిన్న పళ్ళు కూడా చేతగా మీకు. ఏమే పాల ప్యాకెట్ ఎందుకు? అదే కదా, బయట పనులు మీరే చూసుకోవాలి, మేము ఎలా వెళ్తాం? ఇంకా ఏమైనా చెప్పండి మేడం లిస్టులు మీ. మళ్ళీ ఎవరన్నా మమ్మల్ని చూస్తే మళ్ళీ జలస్ తో ఫీల్ అవుతారు. మీరు వెళ్ళొస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఓహో ఎన్ని మాట్లాడినా చెప్పిన పని కరెక్ట్ గా చేస్తావు చూడు, అందుకే నువ్వు నాకు నచ్చుతావు. అదే మీకు నచ్చితే మంచి మొగుడు అంటారు, లేకపోతే బొంగుల మొగుడు అంటారు వీళ్ళు. తెలియదంటే మీ గురించి మాకు. అయ్యో ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పని గతి పుట్టింది చూడు రోజా. ఎవరు? ఎక్కడో చూసాను ఈ వ్యక్తి. మాస్టర్ నేను గుర్తుపట్టా. గుర్తుపట్టావా చంద్ర? ఏం లేదు చంద్ర, మావిడికి రాత్రి నుంచి ఒంట్లో బాగోపోతాను, కొంచెం సాయం చేస్తున్నా అంతే. నిజంగా చంద్ర, దానికి ఒంట్లో బాలా, అందుకని బెడ్ మీద నుంచి కాలు కూడా కింద దించట్లేదు. ఈ ఒక్క సాయం అస్సలు ఒంట్లో బాలేదు సార్. 2 నిమిషాలు కూడా ముగ్గుల్ని కవర్ చేసుకునే టైం కూడా ఎవరే ఎలుకు మొహాలారా. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నట్టుంది, వెంటనే రికవర్ అయిపోయినట్టుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? 10 రోజుల నుంచి ఇంటి పని అంతా నేనే చేస్తున్నానా? అంత సీన్ లేదు, ఎప్పుడు అదే చేస్తుంది. ఈ ఒక్కరోజు ఆదివారం కదా, అందుకని చేసి పెడతా. నైటీలు నానబెట్టి గంట సేపు అవుతుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా చెంపక అర్థం లాగా చెయ్యండి. వెళ్ళి నైటీలు ఉతికే, హాట్ వాటర్ పెట్టి స్నానం చేయాలి. రా. మాటికి అది ఇచ్చే ఎంట్రీ వలన నేనంతా కవర్ చేయాలనుకున్నా మ్యాటర్ మొత్తం నీకు అర్థమైపోయిందని నాకు అర్థమైపోయింది చంద్ర. నిజం చెప్పేస్తాను, అది గ్లామర్ గా ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నా చంద్ర. దాని ఒళ్ళంతా డీ గ్లామరే చంద్ర, దాని తోలు మాత్రమే తెలుపు చంద్ర, ఒళ్ళంతా బలుపు చంద్ర. నువ్వు చాలా అదృష్టవంతుడి చంద్ర, చాలా అదృష్టవంతుడి. నేను అన్నానా మాస్టర్, నీ లెక్క నా లెక్క ఒకటే మాస్టర్. తొందరగా రమ్మంటున్నానా? వస్తున్నా. మనం పెళ్ళానికి లొంగి బతుకుతున్న వాడైతే పెళ్ళం దగ్గర వంగే బతుకుతున్నాడు మాస్టర్. ఆడింక లేవడా చంద్ర? పెరట్లో మొక్క వంగిపోతే కర్ర సపోర్ట్ పెట్టి లేపొచ్చు, వాడు పెళ్ళం దగ్గర వంగాడు మాస్టర్. ఏ కర్ర ఉపయోగించండి, ఛాన్సే లేదు. ఏవండి ఒకసారి లోపలికి రండి. నేను రానే. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళావంత ప్రేమగా పిలుస్తుంటే ఇంట్లో లోపలికి వెళ్ళవేండి నువ్వు? ఈ రోజుల్లో ప్రేమగా పిలిచే పిల్లాలే కరువయ్యారయ్యా. కొంచెం కాదు, బయట మా ప్రేమకు పిలిచి లోపల ఇంట్లో పని చేస్తుంది నా చేత. అది ఏవండి లోపలికి రండి. అంటులు తోమి తడుగుడ్డ పెట్టండి. నువ్వు కత్తిలా ఉన్నాను పెళ్లి చేసుకున్నానే, కానీ ఇంత మెత్తటి కత్తం అని తెలియదు నాకు. వస్తున్నానే. వస్తే గిన్నెలు పడే మాకే సొట్ల పడతానే. విసిరినదా
ఎదవా చెప్పలేదు పెళ్లి చేసుకుంటే బతికిలా ఇద్దరా అని. రాంప్రసాద్ ఎదవా నువ్వైనా చెప్పొచ్చు కదరా. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు నాకు. ఎరా రవి ఎదవా ఏడాడు? రవి బట్టలు తొడకి వెళ్ళాడు. శేఖర్ మాస్టర్ కష్టం పగోడికి కూడా రాకూడదు. కరెక్ట్ చెప్పారు సార్. దయచేసి ఆయన మీద జాలి పడండి. నేను జాలి పడుతున్నాను. రే 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 ఎవరాడు బోర్డు తీసుకెళ్లేది? రేయ్, మా పెళ్ళానికి ఒంట్లో బాగోతే ఈ ఒక్క పని చేసి బట్టలు ఆరేస్తున్నారా? అంత మాత్రం బోర్డు తీసుకెళ్తారా? బొంగేం కాదు అన్ని అబద్ధాలే. పగిలిపోద్ది రే. నా గురించి మీకు తెలియదు అసలుకే. తలకాయలు లేచిపోతే. నువ్వు గాలి తీసిన పొడగవి, నువ్వు గాలి తీసిన పొడగవి. ఎక్కువ ఏదో మాట్లాడుకో ఏదో బోర్డుల మీద బోర్డు వెళ్తాయి. దాని మీద బట్టలు ఆరేయడం బెటర్. ఏ మాస్టర్ అయిపోయా ఇంటి పనులు? ఎక్కడ చంద్ర చేసి చేసి ఒళ్ళు అలిసిపోతుంది గానీ ఇంటి పనులు మాత్రం అవట్లా. డాన్స్ చేసినప్పుడు కూడా ఇంత నడువు నొప్పి లేదు చంద్ర. డాన్స్ లో ఏముంటది, ఇంటి పనిలోనే నడుము వాసిపోద్ది. నా వల్ల కావట్లేదా? 2 minutes కూర్చుందాం. అదా మాస్టర్. ఏ అమ్మా జీవితం పాడగాను. ఇదివరకేమో పెద్ద పెద్ద హీరోలందరికీ స్టెప్పులు నేర్పించా నేను. నాకు ఇప్పుడు ఇంట్లో ఈ స్టెప్పులు తప్ప ఇంకే స్టెప్పులు మిగట్లేదా? సరే చంద్ర వంట ఏం చేసావు ఇంట్లో? సాంబార్ చేశాను మాస్టర్. చంద్ర నేనేం చేసా తెలుసా? రసం పెట్టా చంద్ర. కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయలేసి చూడు. ఓ పంపించమంటావా? చెప్పు పంపిస్తా. ఒకప్పుడు ఆ స్టెప్ ఇలా చేశాను, ఈ స్టెప్ ఇలా చేశాను అనేవారు. 1 2 3 4 అనే నోట్లోంచి అల్లం టమాటా కొత్తిమీర కరివేపాకు వస్తుంది ఏంటి మాస్టర్? నేనేంటి ఇలా అయిపోయాను చంద్ర? నాకు తెలియకుండా ఇలా అయిపోయాను చంద్ర. అంతే మాస్టర్. ఐస్ పుల్లాన్ని గాల్లో పెడితే దాన్ని తెలియకుండానే కరిగిపోతుంది. మగాడి జీవితం కూడా అంతే మాస్టర్. వాడికి తెలియకుండానే పెళ్ళానికి బానిస అయిపోతుంటాడు. సరే మాస్టర్, మన కష్టాలు తీరేగా. నీ నడక మారిందేంటి చంద్ర? మారిందా? భలేవారు మాస్టర్, నేను ఎప్పుడు సింహాలను నడుస్తాను చూడండి. మారింది చంద్ర. అంటే నేను మానసికంగానే మారిపోయాను అనుకున్నా, నాకు తెలియకుండా శారీరకంగా కూడా మారిపోయాను మాస్టర్. బెప్పం వచ్చింది. కొండంతోడి నువ్వేలా అంటే కొండంతోడిని నేనేమైపోవాలి చంద్ర? జాగ్రత్త చంద్ర. అలాగే మాస్టర్, అలాగే. చంద్ర నడక మనకి పడక లేకపోయినా పర్లేదు చంద్ర, నడక ముఖ్యం. కాళ్ళ దగ్గర పెట్టుకొని నడిస్తే ఆడదానిలాగా నడుస్తున్నా, కొద్దిగా దూరం పెట్టి నడుస్తానులే మాస్టర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా ఏంటి ఈ మధ్యలో ఊరికి ఆడదాం లాగా చెంపకు చెయ్యి. వెళ్ళి కాఫీ తీసుకురా. వీళ్ళకి ఇలా కాదు, సిగరెట్ పిలిచి కాల్చినా కూడా వీళ్ళకి అసలు బుద్ధి రాదు. కాఫీ ఏమైంది? తెస్తున్నానే. ఎలిక మొహం దానా, ఎలిక మొహం దానా. సార్ ఏమన్నారు మళ్ళీ? ఎలుక మొహం దానా. ఏమే కాఫీ? ఏమే ఏంటి? మా పుట్టింటికి వెళ్ళొస్తానే. రాత్రి మా అమ్మ నాన్న కల్లోకి వచ్చి అరే శేఖరా నిన్ను చూసి చాలా రోజులైంది రారా అని పిలుస్తున్నారే. లైవ్ లోకి వచ్చిన కల్లోకి వచ్చినా పంపించిన కుదరని చెప్పానుగా. నీకు దండం పెట్టినా పంపించవా? ఆయన మొగడు వేయండి, ఒక ఆడదానికి దండం పెట్టడానికి సిగ్గులేదు నీకు? దండం మీద బట్టలు ఆరేసినప్పుడే లేని సిగ్గు. దండం పెడితే వచ్చిందా? మా పుట్టింటికి వెళ్ళొస్తానే. చెప్తే అర్థం కదా, పంపించిన చెప్పాను కదా. మా వద్దు ఓకే, ఎందుకంత సీరియస్ అవుతాం? పంపించొద్దు, వెళ్ళను అంతే అయిపోయింది. సరే నాకు ఆకలి అవుతుంది, బిర్యానీ వండు. నాకు బిర్యానీ రాదు కదే. బట్టలు ఉతకడం పెళ్లికి ముందు వచ్చా? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. ఇది అంతే, వెళ్ళి వండు, అదే వస్తది. వెళ్ళు. అసలు ఈ మగాలని సిగరెట్ తో కాల్స్తే సరిపోదు, పొయ్యిలో కట్టెలతో కాల్చాలి. అయినా వీళ్ళకి బుద్ధి వస్తుందని గ్యారెంటీ లేదు. చిచ్చి. బిర్యానీ అయిందా? దీన్ని బిర్యానీ అంటారా? గిన్నెలు పడినట్టు సౌండ్ వచ్చింది. ఏమైంది మాస్టర్? ఆ ఎలుక మాది కొడుతుంది చంద్ర. వీళ్ళ
తాట తీర్చాలంటే ఒకటే ఆప్షన్ మనకి. నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం మాస్టర్. ఎవరు చంద్ర? నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళు తాట తీయాలంటే ఆయన కరెక్ట్. నేను ఫోన్ చేస్తాను ఇప్పుడే. సార్ నమస్కారం సార్. ఎవరు చంద్ర? సార్ నేను చంద్ర. ఏం చంద్ర, ఎలా ఉన్నావు? మాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి చంద్ర ప్రాబ్లం? నాకు చెప్పాలి, చెప్పు. ఏం లేదు సార్, చిటికలో సాల్వ్ చేస్తా. థ్యాంక్ యూ సార్. నన్ను శేఖర్ మాస్టర్ మా పిల్లలు కొడుతున్నారు సార్. హలో సార్. హలో సార్ వినపడుతుంది సార్. హలో హలో The number you are calling is out of coverage area. Please call after 2 months. Sorry, 2 years. Sorry, 200 years. ఏమైంది చంద్ర? పిల్లం పేరు చెప్పగానే కవరేజ్ లో ఉండి కూడా కవరేజ్ లో లేనట్టు మాట్లాడు నాగబాబు గారు. మన పరిస్థితి ఏంటి చంద్ర ఇప్పుడు? నా కన్నీళ్ళు నువ్వు తుడబడేవి, నీ కన్నులు నేను తుడబడే, ఒకరికొకరు ఓదార్చుకోవడం తప్ప మనకి ఏరే ఆప్షన్ లేదు మాస్టర్. ఏరే ఆప్షన్ లేదు. అరే గురుగారు అరే ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి పడకపోతే ఇక్కడ తీసుకురా, ఆటోమేటిక్ గా పడిపోద్ది. స్టూడెంట్స్, నేను ఆల్ ఇన్ వన్ మాస్టర్. నేను ఏది నేర్పించినా మిక్సింగ్ నేర్పిస్తా. ఎంటర్ ద ఫీల్డ్. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే జిమ్నాస్టిక్స్ వచ్చి ఉండాలి. గురుగారు మీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? నాకు జిమ్నాస్టిక్స్ తెలియదు గాను 1 స్టిక్స్ తెలుసు. ఓకే స్టూడెంట్, అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాస్టర్ మీకు కరాటే వచ్చా? వచ్చు. కరాటే నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలి. అదేంటి? మాస్టర్ మాకు నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ నాకు బయట పెట్టాలి. నరేష్ ఇట్రండి, మన ఆడియన్స్ కోసం, మన వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న టాలెంట్ బయట పెట్టు. ఇప్పుడు మీ అందరికి కరాటే నేర్పిస్తా. కరాటే అంటే కర్రాట. 1 by 1 ఒక్కొక్కరు రావాలి, నేను పిలిచిన వాళ్ళు రావాలి. అందరూ అటు వెళ్ళిపోండి. నేను చెప్పే చిన్న టిప్స్ చేయాలన్నమాట. ఫస్ట్ కాదురా, ఇట్రా. ఎక్కడ నీ ఊరు? ఎక్కడ? శాంత్ కుమార్ గారు వస్తారు. ఓకే ఓకే. చేయండి. ఏ కాలు ఎత్తాలి? రైట్ కాల్ లేపండి. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ బాబు. నవ్వురా. నవ్వేనా? రెడీగా? రెడీ సార్. ఇలా మాత్రం పడకూడదు. పాస్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిస్టర్ మెట్టా.
మాస్టర్ మనం కూర్చొని క్లాసులు చెప్పుకున్నా నో 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 దిస్ ఇస్ లైక్ డాగ్ స్టైల్ కిక్ ఓకే లైక్ దిస్ చెయ్యి వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాబయ్య లాగండి నాయన అండ్ మీ అందరికి ఇప్పుడు ముద్ర బాల్ దీన్ని తప్పించుకోవాలి ఓకేనా ఓకే 3 2 1 గో ఏ ముందు కొట్టకూడదు లాస్ట్ ముట్టుకునే ఆట రెడీ 3 2 1 ఎవరు ముట్టుకుంటున్నారు నన్ను ముట్టుకోకుండా చేసుకోవాలి అంతే మీరు ఓకే పరిగెట్టండి ఏంట్రా ఎత్ర కొడుతున్నారేంట్రా లేకండి మీరు ఎవ్వరూ క్వాలిఫైడ్ కాదు అన్క్వాలిఫైడ్ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం జబర్దస్త్ లో కలుద్దాం ఓకేనా దారా వేరే క్లాస్ చేస్తుందాం మనం పదండి గురుగారు